హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏవైతే చూస్తున్నారో వారు ఈరోజు వాటిని ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆదాయం అనేది పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు గుర్తింపును పొందుతారు. అలాగే మీనరాశి వారికి సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. అలాగే మీనరాశి వారు ఈరోజు ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంచనాల మేర ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. నూతన వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారు సమాజ సేవకు సిద్ధపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న అంతరాలు తొలగిపోతాయి. ఇక రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక విద్యార్థులకు పట్టుదల పెరిగి అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు కొన్ని సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.